ఎండాకాలం వచ్చేసింది. ఉక్కపోత, వడగాలులతో మన శరీరంలోని శక్తి అంతా ఆవిరైపోతుంటుంది. ఇలాంటప్పుడు మన బాడీకి వెంటనే ఏదైనా చల్లగా త్రాగాలి, తక్షణమే శక్తి రావాలి అనిపించడం చాలా సహజం. ఆ అలసటలో మనలో చాలామంది చేసే మొదటి పని మార్కెట్లో దొరికే రంగురంగుల కూల్ డ్రింక్స్ లేదా షుగర్ నిండిన సోడాల వైపు పరుగులు తీయడం. కానీ ఈ చల్లటి పానీయాల్లో మనం కలిపే రిఫైన్డ్ షుగర్ మన శరీరానికి హానికరమైన బ్యాక్టీరియాను పెంచి మన రోగనిరోధక శక్తిని సగానికి సగం తగ్గించేలా చేస్తుంది. ఆ తాత్కాలిక చల్లదనం వెనుక మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెద్ద మూల్యాన్నే చెల్లిస్తుంది. 2 నిమిషాల హాయి కోసం బాడీలోకి పంపించే ఈ పంచదార మనకు తెలియకుండానే లోపల ఒక బలహీనమైన రక్షణ వ్యవస్థను సృష్టిస్తోంది. ఈ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే మన జీర్ణ వ్యవస్థను చూడాలి. మన శరీరంలోని 70–80% రోగనిరోధక శక్తిని నియంత్రించేది మన ప్రేగుల్లో ఉండే సూక్ష్మజీవుల సమతుల్యత మాత్రమే. మనం వైట్ పాయిజన్ అని పిలిచే రిఫైన్డ్ షుగర్ లోపలికి ప్రవేశించిన నిమిషాల్లోనే ఆ సూక్ష్మజీవుల ప్రపంచంలో అలజడి మొదలవుతుంది. పంచదార నేరుగా హానికరమైన బ్యాక్టీరియాకు ఇంధనంగా మారి వాటిని వేగంగా పెంచుతుంది. అదే సమయంలో మనల్ని కాపాడే మంచి బ్యాక్టీరియాను ఇది క్రమంగా తగ్గించివేస్తుంది. ఈ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినడం వల్లే ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగినప్పుడు మన ఇమ్యూనిటీ పడిపోయి మనం తరచుగా అనారోగ్యానికి గురవుతాము. మరి మన శరీరంలోని ఈ మంచి బ్యాక్టీరియాకు హాని కలగకుండా మనకు కావలసిన చల్లదనాన్నిచ్చే మార్గమేదైనా ఉందా? నిజమైన సమ్మర్ డ్రింక్ అంటే మన ప్రేగులను ఇబ్బంది పెట్టేది కాదు, వాటిని లోపలి నుంచి శుభ్రం చేస్తూ శక్తినిచ్చేది అయ్యుండాలి. ప్రకృతి మనకు అందించిన ఆ పరిష్కారమే సబ్జా గింజలు. విపరీతమైన వేడిని తట్టుకునేలా మన శరీరానికి సహజమైన రక్షణను ఇవి అందిస్తాయి. ఈ గింజలు తమ బరువు కంటే 8 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. ఈ ప్రత్యేకత వల్లే ఇవి శరీరానికి లోతైన, నిరంతరమైన చల్లదనాన్ని అందించగలుగుతాయి. ఈ చాట్ గమనించండి. కేవలం 100 గ్రాముల సబ్జా గింజల్లో పాల కంటే 6 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు కాల్షియం కోల్పోయి కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. సబ్జా గింజల ద్వారా అందే ఈ మినరల్స్ ఆ సమస్యను నివారిస్తాయి. వీటిలో ఉండే 25% ఫైబర్ కంటెంట్ మన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి అవసరమైన పోషణను అందిస్తుంది. సబ్జా గింజలు ఒకవైపు శరీరాన్ని చల్లబరుస్తూనే మరోవైపు మన ఇమ్యూనిటీ వ్యవస్థను తిరిగి నిర్మించే పనిని మొదలుపెడతాయి. ఈ గింజల్లోని పోషకాలను శరీరానికి వేగంగా చేరవేయడానికి తాజా చెరుకురసం ఒక సరైన మాధ్యమం. ఇందులో సహజసిద్ధంగా ఉండే లవణాలు, ఎలక్ట్రోలైట్స్ మన శరీరానికి వెంటనే కావలసిన మినరల్స్ను అందిస్తాయి. ఇది పంచదారలా కాకుండా రక్తంగా త్వరగా కలిసిపోయి ఒక గ్లాసుతోనే దాదాపు 150 కిలోకాలరీల శక్తిని ఇమ్యూనిటీకి నష్టం చేయకుండా అందిస్తుంది. సబ్జా గింజలు రక్షణనిస్తే ఆ రక్షణను బాడీ అంతటా పంపడానికి చెరుకు రసం ఒక ఇంజన్లా పనిచేస్తుంది. ఈ డ్రింక్ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే ఒక చిన్న పద్ధతి పాటించాలి. సబ్జా గింజలను చెరుకు రసంలో కనీసం 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ 10 నిమిషాల్లో ఈ గింజలు చెరుకు రసంలోని మినరల్స్ ఉన్న నీటిని తమ కేంద్రంలోకి లాక్కుంటాయి. ఆధీటప్పుడు కూడా త్వరత్వరగా మింగేకుండా నోటిలోని లాలాజలంతో కలిసేలా నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగాలి. లాలాజలంతో కలవడం వల్ల జీర్ణ ప్రక్రియ నోటినుంచే మొదలై శరీరానికి కావలసిన శక్తిని వెంటనే గ్రహించేలా చేస్తుంది. ఈ సహజమైన పద్ధతిని పాటించడం వల్ల శరీరానికి అందవలసిన శక్తి ఎంతో సమర్థవంతంగా అందుతుంది. అయితే డయాబెటీస్ ఉన్నవారు చెరుకురసానికి దూరంగా ఉండటం మంచిది. వారు చెరుకురసానికి బదులుగా కొబ్బరి నీళ్లలో ఈ సబ్జా గింజలను కలుపుకొని తీసుకోవచ్చు. దీనివల్ల అదే స్థాయిలో హైడ్రేషన్, ఫైబర్ లాభాలు అందుతాయి. అలాగే మీరు తాగే ఇతర పండ్ల రసాల్లో కూడా సబ్జా గింజలను ఒక భాగం చేసుకోవడం మంచి అలవాటు. ఈ వేసవిలో రసాయనాలతో కూడిన పానీయాలను వీలైనంతవరకు నివారించి మన ఇమ్యూనిటీని కాపాడుకుందాం. సంప్రదాయ ఆహార పద్ధతుల వెనక ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య సమాచార వీడియోల కోసం మా న్యూట్రీలైఫ్ తెలుగు ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మరిన్ని హెల్త్ టిప్స్, డైలీ అప్డేట్స్, ఉపయోగకరమైన కంటెంట్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో చేయండి.